తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిరాధార ఆరోపణ చేయడం సరికాదన్నారు. ఇకనైనా అలాంటి మాటలు మానుకోవాలంటున్న శివశంకర్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాబోయే కాలంలో బీజేపీ పవన్ కళ్యాణ్ని బీజేపీ అధ్యక్షుని చేస్తుంది, కూటమిలో ఆల్రెడీ విభేదాలు స్టార్ట్ అయ్యాయి, చిరంజీవి ప్రాధాన్యత పెరుగుతుందంటే కొత్త వాదన తీసుకొస్తున్నారు. అసలు దీన్ని పైన ఏమంటారు? ప్రస్తుతం జనసేన జనరల్ సెక్రటరీ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారంటే ఇప్పుడు మీ పార్టీ ఆల్రెడీ కూటమిలో విభేదాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో ఖచ్చితంగా ఏంటంటే రాబోయే కాలంలో బీజేపీకి ఒక కొత్త నాయకత్వం వస్తుంది, అది పవన్ కళ్యాణ్కి ఇస్తారని కొత్త వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు అండి. కూటమి మధ్య విభేదాలు లేవు. అద్దంకి దయాకర్ సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా బాధాకరం. బహుశా వాళ్ళు బీఆర్ఎస్ సఫికేషన్తో ఉండి దాన్ని డైవర్షన్ చేయడానికి ఇటువైపు తిప్పాడేమో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ జోస్యాలు, ఈ చిలక జోస్యాలు చెప్పడం మానండి దయాకర్ గారు. మీ పార్టీ ఎలా ఎదుగుతుంది, ఎలా ఎదగాలి అన్న దాని మీద దృష్టి పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన పార్టీ మీద కుట్రపూరితంగా మాట్లాడడం తగదు, మీ స్థాయికి తగదు. ఇది జనసేన పార్టీ అనేక సందర్భాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరొక్కసారి నేను రిపీట్ చేస్తున్నాను, ఆయన నా కట్టి కాలేంత వరకు కూడా జనసేన పార్టీ ఉంటుంది అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు కొత్త ఒక వాదన ఏంటంటే బీజేపీ ఒకవేళ నార్త్లో డౌన్ అయితే సౌత్లో పుంజుకోవటానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వాళ్ళందరితో చేస్తుంది. సో అదే తరహాలోనే ఇప్పుడు పవన్కి అలాగే మన ఈ మధ్య చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. సో క్రింది స్థాయిలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు చూశాను అనే వ్యాఖ్యలను కూడా ఆయన చేశారు. దాన్ని అది ఆయన భ్రమల్లో బతుకుతున్నాడండి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు 2014లోనే ఎన్డీఏకి మద్దతు పలికారండి. 2014లో మద్దతు పలికేటప్పుడు బేషరతుగా బీజేపీకి మద్దతు పలికారు, ఏ పదవి తీసుకోలేదు. ఆయన తాలూకు త్యాగనిరతి, నిస్వార్థత చూసి న్యాచురల్గా బీజేపీ ఆయన అంటే ఎక్కువ ఇష్టపడుతుంది. అంతే తప్ప పార్టీని రెండవది మీ పార్టీ బలోపేతం కోసం మీరు ప్రణాళికలు రచించుకోండి, అంతేగాని మా పార్టీ మీద బురద జల్లి పవన్ కళ్యాణ్ గారిని డౌన్ స్టైజ్ చేసి బలపడుదాం అన్నటువంటి ఈ థీరీ కరెక్ట్ కాదండి. ఈ థీరీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే ఒక వాదన ఆల్రెడీ నడుస్తుంది. సో ఆ వాదన తీసుకొచ్చింది కూడా బీజేపీయే తీసుకొచ్చింది, అందుకే తీసుకొచ్చింది అని ఒక అది అంటే ఆల్రెడీ ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అందరూ ఖండించారు. సో కింది స్థాయి మాట్లాడొద్దు ఈ వివాదం అని ఆల్రెడీ లోకేష్ కూడా దీని మీద స్పందించారు. సో కానీ తీసుకొచ్చిందే బీజేపీ, అందుకోసమే తీసుకొచ్చింది అంటున్నారు. బేస్ లేని మాటలు మాట్లాడి దాని మీద చర్చలకి తావ తీసి వాళ్ళ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం అన్నది మనకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో సఫికేషన్లో ఉంది ఆ పార్టీకి. ఆ సఫికేషన్ డైవర్ట్ చేయడానికి కోసం జనసేన పార్టీకి నిన్ననే ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించి ఒక లెటర్ పంపించడం జరిగింది. అది తెలిసి ప్రకంపనలు పుట్టాయి చాలామందికి. కాబట్టి ఆ దిశగా ఊహాగానాలతో ఊహించుకొని మాట్లాడే మాటలు అద్దంకి దయాకర్ గారివి. దానికి ఒక బేస్ లేదు, తల లేదు, తోక లేదు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇది శివశంకర్ గారు చెప్తుంది. ఇప్పుడు కేవలం ఏంటంటే ఒక బేస్లెస్ ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి అద్దంకి దయాకర్ చేయడం సరైంది కాదు. సో అక్కడ బీఆర్ఎస్ నుంచి డైవర్ట్ కావడానికో లేకపోతే కొత్త రకం వివాదాన్ని తెర మీదకి తెచ్చారు తప్పితే ఇందులో ఎలాంటి ఇది లేవు. బేస్లెస్ ఆరోపణలు చేయడం సరైంది కాదు, ఇప్పటికైనా సరే ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం.